అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏదైతే హరీష్ రావు గారు అంటున్నారో, నేను బేసిక్‌గా అంటే వాళ్ళ బావమరిది కొన్ని లక్షలు అంటే కుంభకోణాలు చేస్తే దాన్ని బయటపెట్టడం వల్ల కక్షపూరితంగా నా మీద ఇవన్నీ చేస్తున్నాడని హరీష్ రావు గారు చెప్తున్నారు. అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏముంటుందంటే పాలిటిక్స్ డైవర్షన్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. రెండవది ఏంటంటే ఇట్లా హరాజ్ చేయడం వల్ల జైలు పంపడం కావచ్చు, విచారణ పేరు మీద గంటల కొద్దీ కూర్చోబెట్టవచ్చు. కొంతమంది బలహీనులు ఏమనుకుంటారంటే ఎందుకు వచ్చిన తనలాట, నాకు ఇది అవసరమా, నాకు నేను వాడిని తిట్టడం వల్ల నాకేమొస్తుంది, అనవసరంగా ఈ టైం వేస్ట్ అంత అవుతుంది, ఈ రకమైన హరాస్మెంట్ అవుతుంది, కొంచెం తగ్గిద్దాంలే అని అనుకుంటారు అన్నట్టు. కానీ హరీష్ రావు గారు అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన వేధింపులకు ఎన్నో వేధింపులను తట్టుకొని ఎదిగిన వ్యక్తి. వీళ్ళు ఏదో ఒక 9 గంటలు విచారణ చేస్తేనో లేదా రేపు 10 రోజులు జైలు పంపితేనో పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితేనే వెనుకో తగ్గే వ్యక్తి కాదు, ఇంకా గట్టిగా అవుతాడు ఆయన. ఆయన ఒక ఫుట్బాల్ లాంటి వ్యక్తి అన్నట్టు. బాల్ని ఎంతదంతే అంత ఎక్కువ రివర్స్ వస్తుంది. హరీష్ రావు అనే వ్యక్తి అటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా జంకే వ్యక్తి కాదు, వెనుకో తగ్గే వ్యక్తి కాదు, మాట మీద ఖచ్చితంగా నిలబడే వ్యక్తి. ఎంత దూరమైనా పోతాడు తప్ప వెనుకో తగ్గడు ఆయన. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ గారికి కూడా నోటీసులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇయాలనో రేపో వచ్చే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు. ఏం చెప్తారు దానికంటే? వరుసగా అందరినీ ఆర్డర్లో తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నోటీసులు రావడానికి పెద్దగా ముఖ్యమంత్రి అనుకుంటే ఎవరినైనా ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు చట్టం కూడా ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు ఇంటర్వ్యూ తీసుకోవడానికి, నేను ఇప్పుడు నువ్వు ఇక్కడనే కూర్చుంటావు, నేను మా పిఏకి చెప్పి ఈ పక్కనున్న రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్లో నా మీద దిశ శ్యామ హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చిండు అని నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చాను అనుకో, నీతో మాట్లాడుకుంటానే, ఇంటర్వ్యూ అయ్యే లోపల పోలీసులు వస్తారు, నేను అరెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు, అక్కడ నుంచి నేను జైలు పంపుతారు. సో ఇదంతా అధికార బలం అనుకోవచ్చు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేతిలో ఈ పోలీస్ వ్యవస్థ అనేది తన ఆదేశాల మేరకు పనిచేసే క్రమంలో వాళ్ళకు విచక్షణ ఉండదు. ఉండాలి వాస్తవంగా. వాళ్ళు ఏం చేస్తారు అనేది చట్ట ప్రకారం చేయాలి. కానీ నాకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అట్లా చట్ట ప్రకారం పనిచేసే అధికారులు ఎప్పుడో ఒకసారి కనబడతారు. అంటే లక్షల్లో ఒకరు ఉంటారు. మన పోలీసులు అంత నిజాయితీగా ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు, సస్పెండ్ అయినా పర్లేదు, నా ఉద్యోగం అయినా పర్లేదు, నేను మాత్రం భారత శిక్షా స్మృతికి ఇప్పుడు మార్చలేదు పేర్లన్నీ, వాటికి నేను కట్టుబడి ఉంటా, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా అని చెప్పగలిగే అధికారులు ఎవరు లేరు. ఎంత దూరం పోతారంటే తీసుకుపోయి చంపేయంటే చంపేస్తారు. రాజ్యాంగం చట్టాలు పోలీసులకు ఆ పవర్స్ ఇచ్చినాయా తీసుకుపోయి చంపేయడానికి? చంపేసి పూలు జాలించుకుంటారు, ఎన్కౌంటర్ స్టోరీలు వెళ్తారు. అంటే గా స్థాయికి దిగజారారు అధికారులు. ఇవి చిన్న విషయాలు కదా దాని ముందట. మనిషిని తీసుకుపోయి చంపేయి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తీసుకుపోయి చంపేయి, జైల్లోకి వెళ్ళి తీసుకుపోయి చంపేయి, జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళి తీసుకుపోయి చంపేయి అంటే చంపేసే స్థాయి నాయకులు ఇవాళ కీలకమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళకి గిదెంతసేపు హరీష్ రావును పట్టుకపోయి విచారణ చేయడం, కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేయడం, ఇది చిన్నది ఎంట్రికంతా. అంత ముదురులు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో. సో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే సార్, ఆల్రెడీ చాలా వరుస కేసులు ఇప్పుడు బీఆర్ఎస్ మీద నమోదవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, దాని తర్వాత విద్యుత్ సంబంధించింది కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి కేసులు వరుసగా బ్యాక్ టు బ్యాక్ పెట్టడం వల్ల బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అసలుకే ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉంది. ఇలానే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ తట్టుకోగలదా? అసలు దానివల్ల బీఆర్ఎస్కి సింపతి వస్తున్నది. ఎందుకు వస్తున్నదంటే, ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఈరోజు వరకు సిబిఐ పిలిచింది లేదు, అడిగింది లేదు. అట్లా నడుస్తూ ఉంటుంది. అది ఆ పేరుతోనే ఏంటంటే మేడిగడ్డను కట్టకుండా వాయిదా వేయడానికి ఆ సిబిఐ ఎంక్వైరీ అనేది ఒక బహానా. కట్టే ఉద్దేశం లేదు. పోలవరంలో నీళ్లు ఆగనంత వరకు మేడిగడ్డ నుంచి పోతూనే ఉంటాయి. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే మేడిగడ్డ నిర్మాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పేరుతోని దాన్ని పక్కకు పెడతారు. అది అందులో సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అంశం కూడా లేదు. అది క్లియర్ బ్లాస్ట్. ఆ అంశాన్ని సిబిఐకి ఇవ్వాల్సి ఉండే ఈ కోణంలో. ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సౌండ్ రాగానే 6:20 మేడిగడ్డ దగ్గర పెద్ద ఎత్తున సౌండ్ వచ్చింది. చుట్టూ 4 ఊర్లకు వినబడ్డది, 5-6 కిలోమీటర్లు. ఈ ఇంజనీర్ కూడా ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కంప్లైంట్ ఇచ్చిండో రవి అని, అక్కడికి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఆయన ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఒక్కసారి దద్దరిల్లింది. ఏమైందని పరిగెత్తుకొని వచ్చి చూశాడు.
చూసే వరకు పైన రోడ్డు మీద 1 ఇంచు కిందికి జారినట్టు అనిపించింది ఒక దగ్గర. ఓకే. అంటే కట్ మన సౌండ్ వస్తుంది వెహికల్ పోయేటప్పుడు. ఏందని చూస్తే సమానంగా ఉండాల్సిన స్లాబు ఒక ఇంచు తగ్గినట్టు అనిపించింది. ఇది విధ్వంసకర చర్య అని చెప్పి అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ పోతే ఎవరు లేరు ఆడ. అది అడవి ప్రాంతం మాదేవ్పూర్ పిఎస్ పోయేసరికి ఎస్ఐ లేడు, సిఐ లేడు. ఆడ కంప్లైంట్ రాసి ఆడ పెట్టి వచ్చిండు కానిస్టేబుల్ చెప్పి. తెల్లారి పొద్దున వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేశారు. ఈ రోజు వరకు దాని మీద ఎంక్వైరీ లేదు. ఎవరు దాన్ని ఆ రోజు అక్కడ ఎస్ఐ రాసి ఫైల్లో పెట్టిండు కదా, ఈ రోజు వరకు దాన్ని ముట్టుకున్న వాళ్ళు లేరు, తీసిన వాళ్ళు లేరు. ఫస్ట్ చేయాల్సింది దాని మీద సిఐ సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి ఎంక్వైరీ చేయాలి, డిఎస్పీ రావాలి. ఎవరు చేయలే. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి గవర్నమెంట్ అంతా కూడా డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పోయింది. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ. కేసీఆర్ సీఎం అయినా చేయగలిగింది లేదు. అట్లా అది పెండింగ్ ఉన్నది. పీసీ కోర్స్ దాన్ని బయటికి తీయలే, ఎన్డీఎస్ఏ బయటికి తీయలే, స్టేట్ విజిలెన్స్ కమిషన్ బయటికి తీయలే. కనీసము సిబిఐ అన్న దాన్ని బయటికి తీసి ఎంక్వైరీ చేస్తే విచారణ ఇంకో తిరగబోతుంది. కానీ సిబిఐకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఆ పాయింట్ లేదు. ఎంతసేపు ఏంటంటే నాసిరకమైన కట్టడము, ఎక్కువ పేమెంట్స్ అని పీసీ కోర్స్ ఏవైతే అబ్జర్వేషన్ చేశారో అవి నిలబడవు. అది దానిలో ఎవరికి శిక్ష పడేది లేదు, ఎవరికి ఏం జరిగేది లేదు. ఓకే. ఇది ఇప్పుడు మేజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు వరుసగా సార్ అంటే కేసులు పక్కన పెడితే కేసులు కేటీఆర్ మీద పెట్టిన కేసులో కూడా ఏ ఆధారం లేదు. ప్రైవేట్ అకౌంట్ పోలేదు ఆ డబ్బులన్నీ. ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చిందో వాళ్ళకే పోయినాయి. కాబట్టి అది కూడా నిలబడేది కాదు. ఇవేంటంటే ఈ ఆరోపణల పేరుతోని వీళ్ళ మీద ఏదో బురద చల్లే ప్రయత్నం, జనాన్ని కొంత నమ్మించే ప్రయత్నం, కాలయాపన చేయడం, వాళ్ళని అరాజ్ చేయడం, సెన్సేషన్ చేసి మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడం, ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ పుంజుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందా? ఉంటే అసలుకి ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ప్రభుత్వాలు దెబ్బతీస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ అంటే కోలుకోలేని దెబ్బలు కొడుతున్నాయి. సో నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నాయి. ఇది ఫ్యూచర్లో బీఆర్ఎస్కి ఎంతవరకు దెబ్బ పడుతుంది అనుకోవచ్చు ఇలాంటి ఈ రోజుల్లో మీరు పుట్టక ముందు రాజకీయాలు ఎట్లుండేదంటే విలువలతో కూడిన రాజకీయాలు ఉండే, మంచి పనులు చేసి ఓట్లు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం అనేది ఏం చేయకపోయినా అధికార పార్టీ ఫెయిల్యూర్సే ప్రతిపక్షాన్ని గెలిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమన్నా చేసింది ఎలక్షన్ల ముందు? ఏం చేయలేదు. ఇప్పుడన్నా 5 ఏళ్ళు వీళ్ళు కొట్లాడుతున్నారు, అసెంబ్లీలో కొట్లాడుతున్నారు, బయట కొట్లాడుతున్నారు, ఫీల్డ్ మీద పోతున్నారు, ఎక్కడ సమస్య ఉన్నా పోతున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు. బట్ ఆ పని కూడా కాంగ్రెస్ చేయలే. మరి ఎట్లా అధికారంలోకి వచ్చింది? సో అంటే ఆల్రెడీ 10 years అంత మంచిగా చేసినా కానీ ఓడిపోయింది కదా మరి. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి ప్రతి దాన్ని డబల్ చేస్తా అని చెప్పాడు కదా, ప్రజలు నమ్మిళ్ళు నిజంగానే మాకు ఎక్కువ వస్తుందేమో. తర్వాత ఎక్కడో ఒక మూల కొంతమందికి ఒక బాధ ఉండే. వాళ్ళు ఎవరు అంటే ఉద్యమకారులు. ఏమనంటే మమ్మల్ని పట్టించుకోలేదు. సహజంగానే ఏంటంటే 100 మందో 200 మందో ఉంటే కేసీఆర్ గారు వాళ్ళని టేక్ కేర్ చేసేవాడు. వేలల్లో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. అంటే పేరు పెట్టి కేసీఆర్ గారు పిలవగలిగే వాళ్ళే వేలల్లో ఉన్నారు. కేసీఆర్తో డైనింగ్ టేబుల్ మీద ఒక్కసారన్నా లంచ్ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఉద్యమకాలంలో మా భుజాల మీద చేతులేసి మా ఇంటికి వచ్చి మా ఊర్లో వచ్చి పేరు పెట్టి నన్ను పిలవగలిగేవాడు, కనీసం ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ బాధ ఒకటినది. వాళ్ళు ఏం చేశారంటే ఇచ్చింది కాంగ్రెస్ కదా, తెచ్చింది కేసీఆర్ అయినా ఇచ్చింది కాంగ్రెస్ కదా, 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం, ఒకసారి వాళ్ళకి ఇస్తే ఏం పోతాను చూద్దాం అని అది క్యాంపెయిన్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ బలహీనత ఏంటంటే వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోయారు. నేను మొత్తం లెక్కేస్తే 25 కారణాలు వచ్చాయి. 26 కారణాలు. మేజర్గా ఏంటి సార్ దాంట్లో? ఫస్ట్ కారణం నరేంద్ర మోడీ. ఓకే. నరేంద్ర మోడీ ఏం చేసిందంటే ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీ ఇన్కంబెన్సీ చీలాలని చూస్తారు. 2 ముక్కలు కావాలి, 3 ముక్కలు కావాలి. మీకు ఒకటి చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి 2009లో ఎలక్షన్ పోయే ముందు ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసిన దానికి వ్యతిరేకత బాగుండే ప్రజల్లో. అప్పటికే చిరంజీవి పార్టీ వచ్చింది, దేవేందర్ గౌడ్ పార్టీ వచ్చింది, నవ తెలంగాణ దేవేందర్ గౌడ్. తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, యాంటీ ఇన్కంబెన్సీ చీలొద్దని చెప్పి మహాకూటమి పెట్టిండు. తనకు బద్ధ శత్రువు అయినా కేసీఆర్తో కలిసిండు. కేసీఆర్ కలవడు కాబట్టి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిండు. అంటే చంద్రబాబు స్ట్రాటజీ ఎట్లుండే అంటే
యాంటీ ఇన్కంబెన్సీ చీలొద్దు, రాజశేఖర రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అంతా ఒక్క దిక్కు ఉండాలి అని సిపిఐని, సిపిఎంను, కేసీఆర్ను అందరిని కలుపుకొని మహాకూటమి పెట్టిండు. ఓకే, నువ్వు ఎంత పని చేస్తావు అని ఈయన ఏం చేసిండు? జయప్రకాష్ నారాయణ ఎంకరేజ్ చేశాడు, చిరంజీవిని ఎంకరేజ్ చేశాడు, దేవేందర్ గౌడ్కు చెప్పిండు నువ్వు వీడుకుంటే లాభం లేదు, చిరంజీవితో ఆయనే అనుకున్నాడు నేను నవ తెలంగాణ అంటే నాకు ఓట్లు పెట్టట్లేవు కాబట్టి చిరంజీవి పార్టీలో మెర్జ్ చేశాడు. అప్పుడు ఏమైంది? మహాకూటమి ఒక దిక్కు అయింది, చిరంజీవి, దేవేందర్ గౌడ్ ఈ కూటమి అంతా ఒక దిక్కు అయింది, జయప్రకాష్ నారాయణ ఒక దిక్కు అయిండు. 3 దిక్కులో గెలిపోయినాయి ఓట్లు. యాక్చువల్గా ఒక్క ప్రజారాజ్యం దేవేందర్ గౌడ్ కూటమే 116 స్థానాలలో గెలుపు ఓటములను తారుమారు చేసింది. దానివల్ల 156 ఓట్ల సీట్లతోని అప్పుడు 294 అసెంబ్లీ మొత్తం సీట్లు, మరి 156 సీట్లతోని రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. మొత్తం ఓట్ల సంఖ్య తీస్తే ఆయనకు వచ్చిన 35-38% కూడా రాలే. అంటే 100కి 60-63 మంది వ్యతిరేకించినా కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యాడు చీల్చడంలో. కేసీఆర్ ఏం చేసిండంటే ఆ ప్రయత్నమే చేయలేదు. చేయకపోయేసరికి ఏమైంది? నరేంద్ర మోడీ కౌంటర్ ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు లాగా. ఆయన కాంగ్రెస్తో పొత్తు కట్టే అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకమైనవి. తెలివి ఏం చేశాడు? తన శక్తులను వెనక్కి లాగాడు. ఎక్కువ సీట్లల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇవ్వనీయకుండా కొత్త ప్రాంతాలకు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం బండి సంజయ్ రూపంలో ఉన్నప్పుడు ముందు పోనీయకుండా బండి సంజయ్ని తప్పించాడు. దూకుడుగా పోతున్న ఎమ్మెల్యేలను పక్క పెట్టాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని డమ్మీలకు టికెట్లు ఇచ్చాడు. ఇండైరెక్ట్గా కాంగ్రెస్ బలపడేటట్టు చేశాడు. వ్యతిరేకత అంతా కూడా కాంగ్రెస్ దిక్కుపోయేటట్టు చేశాడు. చాలామంది అడుగుతారు మరి ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకమే కదా అంటే, కాంగ్రెస్ తెలిసిన శత్రువు ఆయనకు, కేసీఆర్ ఏమో కొత్త శత్రువు. ఈయన ఎక్స్పాండ్ అవుతున్నాడు భారత రాష్ట్రంతో పెట్టి. ముందు చికాకు తొలగించుకోవాలంటే కేసీఆర్ అప్పటికి మహారాష్ట్రకు వచ్చాడు, బలపడ్డాడు. ఒరిస్సాలో గిరిధర్ గోమాంగ్ చేరిండు, అక్కడ బలపడేటట్టున్నాడు. తమిళనాడు నుంచి ఆయన ఎవరో దళిత నాయకుడు వచ్చాడు, ఇంకా కొంతమంది వచ్చారు. ఇట్లా అన్ని భారతదేశ వ్యాప్తంగా ఆయనకు పేరు వస్తున్నది. ఇక్కడ చేసిన మంచి పథకాలన్నీ ప్రచారం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ని ఆపాలంటే ఇక్కడనే ఓడగొట్టాలి. కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీఆర్ఎస్ గెలవద్దు. ఈ స్ట్రాటజీతో నరేంద్ర మోడీ చేసిన ఈ ఓట్లు చీలొద్దు, ఒక్క దిక్కే ఉండాలి, కేసీఆర్ వ్యతిరేకమైన ఓటు, ఇది ఫస్ట్ కారణం. ఓకే, సెకండ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు. ఈ ఆ వరుసల 26 కారణాలు ఉన్నాయి. అందులో కేసీఆర్ స్వయం కృత అపరాధం కూడా ఒక కారణం, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు ఒక కారణం. మేజర్గా అదే పనిచేస్తుంది లేదు, మేజర్ కారణం నరేంద్ర మోడీ. అంటే లోకల్ ఉన్న క్యాడర్ అవన్నీ చిన్న కారణాలు, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు, అవన్నీ చిన్నవి. అధికార మార్పిడి కాంగ్రెస్కు పోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ.